హాయ్ అండి, అందరికి నమస్కారం అండి. వెల్కమ్ టు ఐవి ప్రాపర్టీస్ అండి. ఈరోజు వచ్చేసి మనకు ఒక ఓపెన్ ప్లాట్ వచ్చిందండి. ఇది వచ్చేసి ఓపెన్ ప్లాట్కి ఒక కాంపౌండ్ వాల్ గట్టి ఉంది, గేట్ ఉంది, ఒక రూమ్ ఉంది, షెడ్ కూడా వేసి ఉంది దాంట్లో. ఇది వచ్చేసి మనకు మేడిపల్లి ఖమ్మం నుంచి కేవలం ఒక 150 మీటర్ల దూరంలో ఉంటుంది, 150 అడుగుల దూరంలో ఉంటుంది చెప్పాలంటే. ఇది వచ్చేసి ఉప్పల్ నుంచి మనకు నారపల్లి చెంగిచెర్ల వెళ్ళే దారి అండి, గట్కేసర వెళ్ళే దారి. ఈ ఫ్లైఓవర్ కనిపిస్తుంది కదండి, ఈ ఫ్లైఓవర్ కింద నుంచి రైట్ సైడ్లో కమాన్ కనిపిస్తుంది కదా, రైట్ సైడ్లో. ఈ కమాన్ లోపల సాయిబాబా టెంపుల్ కమాన్ అది. ఆ కమాన్ లోపలికి ఎంట్రీ అయిన తర్వాత కేవలం 150 అడుగుల దూరంలో ఉంటుందండి, 150 మీటర్స్ దూరంలోనే కేవలం. ఈ ఇది వచ్చేసేసి మనకి టోటల్గా 223 గజాల ఓపెన్ ప్లాట్ అండి. ఇది వెస్ట్ ఫేస్లో ఉంటుంది. ఈ టోటల్గా ఈ ప్లాట్ వివరాలు మొత్తం తెలుసుకునే ముందు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి వీడియోస్ ఎన్నో మేము ముందుకు మంచి మంచి వీడియోస్ తీసుకుని రావడానికి ప్రయత్నం చేస్తుంటానండి. చలో అండి, వీడియో స్టార్ట్ చేద్దాం పదండి. ఇదండి స్ట్రైట్గా మనం వచ్చిన తర్వాత ఇలాగే వెళ్తుంటే మనకి రైట్ సైడ్లో ఒక టెంపుల్ వస్తుందండి, అమ్మవారి టెంపుల్. ఇదంతా మనము బండిపైన వెళ్తున్నాం కదా, మనం బండిపైన వెళ్ళేది నేను షూట్ చేశాను కదా. రైట్ సైడ్ చూడండి, స్కూల్స్ కానీ విజ్ఞాన్ భారతి స్కూల్ పక్కనే రైట్ ఈ టెంపుల్ వస్తుంది. ఈ టెంపుల్కి ఆనుకొని రైటు, ఇంకెక్కడికి వెళ్ళొద్దు. టెంపుల్కి ఆనుకొని రైట్ వెళ్ళిన తర్వాత లెఫ్ట్ సైడ్లో చెట్టు వస్తుంది ఒకటి, ఊడల మర్రి చెట్టు ఒకటి వస్తుంది. ఈ పక్కన లెఫ్ట్ వస్తుంది, ఇది కాకుండా సెకండ్ లెఫ్ట్ అండి, ఈ లెఫ్ట్ అండి, సెకండ్ లెఫ్ట్. టోటల్గా ఇంటి ముందర అన్నీ ఇల్లు ఉన్నాయండి, డబుల్ స్టోర్ బిల్డింగ్స్ కానీ, త్రిబుల్ స్టోర్ బిల్డింగ్స్ కానీ. చాలా బాగుంటుందండి, డెవలప్మెంట్ ఉంటుంది ఏరియా మొత్తం, డెవలప్డ్ ఏరియా. ఇక్కడ ఇల్లు కడితే మాత్రం రెంట్స్ వస్తాయండి, ఫుల్గా రెంట్స్ వస్తాయి, ఏమి ఇబ్బంది ఉండదు. చూడండి అన్ని బిల్డింగ్లే ఉన్నాయండి, థర్డ్ ఫ్లోర్ బిల్డింగ్ కానీ అట్లా. ఇది వచ్చేసి మనకు మెయిన్ రోడ్ పైన అపార్ట్మెంట్ ఉంటుందండి. చూడండి ఎదురుగా అపార్ట్మెంట్ ఉంది కదండి, దానికి ఎగ్జాక్ట్లీ బ్యాక్ సైడ్ వస్తుంది. అపార్ట్మెంట్కి గోడ ఉంటుంది, గోడకు ఆనుకొని ఒక రోడ్ ఉంది, ఆ రోడ్ స్ట్రైట్గా ఇడికి వస్తుంది. ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదండి. చౌరస్తాకు సెకండ్ బిట్, అది కార్నర్ ఉంది కదా సర్కిల్, ఆ కార్నర్కి సెకండ్ బిట్. ఇప్పుడు బిల్డింగ్ కనిపిస్తుంది కదండి, ఆ బిల్డింగ్ 2 షటర్స్ ఉన్నాయి. తర్వాత దానికి కానుకొని ఉన్నది ఇది అనమాట. దీనికి గేట్ కాంపౌండ్ వాల్ కట్టి ఉంది, లోపలికి వెళ్ళి చూద్దాం. ఇదండి, ఇదంతా ఓపెన్ ప్లాట్ అండి. ఈ సైజ్ వచ్చేసి మనకి రోడ్ ఫేస్ వచ్చేసి 35 ఫీట్లు ఉంటుందండి. రోడ్ ఫేస్ లోతు వచ్చేసి 60 ఫీట్లు ఉంటుంది. చూడండి రైట్ సైడ్ ఒక రూమ్ వేసి ఉంది, చిన్న వాష్రూమ్ కట్టి ఒక రూమ్ వేసి ఉందండి, షెడ్ వేసి ఉంది. ఇది రెంట్కి ఇచ్చారు ఇప్పుడు ప్రస్తుతం వాళ్ళు. దీనికి రెంట్ వస్తుంది, ఇప్పుడు ఇలాగనే రెంట్ వస్తుంది. ఈ ఫ్లెక్సీ వాళ్ళు రెడీ చేసే వాళ్ళకు రెంట్కి ఇచ్చారండి, రెంట్ కడుతున్నారు వాళ్ళు ప్రస్తుతం. చూసుకోండి షెడ్ మొత్తం కంప్లీట్ షెడ్ వేసేసి ఉంది. ఇదండి, అన్నీ కొంచెం చెట్లు పెరిగిపోయినాయి, ఎవరు లేరు కాబట్టి చెట్లు పెరిగినాయి. ఇక్కడ మూలకు సంపు ఉందండి. ఇదండి కంప్లీట్గా ఇలాగే ఉంది ప్లాట్. ఈ ప్లాట్కి ఇలాగే రెంట్ వస్తుంది, అలాగే వదిలేసేసారు. ఇప్పుడు వాళ్ళు దీనికి సేల్ చేద్దామని చూస్తున్నారండి. దీనికి వచ్చేసి ఆపోజిట్లో మనకి 20 ఫీట్ రోడ్ ఉంటుందండి. దీని ఆపోజిట్లో 20 ఫీట్ రోడ్ ఉంటుంది. దీనికి కానీ ఇక్కడ 3 ఫ్లోర్ల బిల్డింగ్ కట్టొచ్చు అండి. సింగిల్ బెడ్రూమ్కి మనకి ఇక్కడ 6500 7000 రెంట్ ఉంది నార్మల్గా, సింగిల్ బెడ్రూమ్కి కూడా పోర్షన్కి. రెంట్స్ అయితే చాలా రెంట్స్ వస్తాయి, ఏం ప్రాబ్లం లేదు. రెంటల్ పర్పస్కి మాత్రం చాలా బాగుంటుంది కట్టుకోవాలంటే. మీరు ఎక్కడైనా దూరంలో ఉండే వాళ్ళు ఇన్వెస్ట్మెంట్ చేసుకొని రెంటల్ పర్పస్ బిల్డింగ్ కట్టుకుందాం అనుకునే వాళ్ళు ఇలా ఈ ప్రాపర్టీ అయితే బాగుంటుందండి. ఎందుకంటే హైవే రోడ్కి దగ్గరనే ఉంటుంది కాబట్టి డైరెక్ట్ కారు లోపలికి ఇంట్లోకి వెళ్తుంది, ఏం ప్రాబ్లం లేదు. పెద్ద రోడే ఉంటుంది అన్నీ. ఇంటి ముందు మాత్రమే 20 ఫీట్ రోడ్డు, అక్కడ నుంచి వచ్చేదైతే పెద్ద రోడే ఉంటుంది. దీనికి నేను 58,000 per స్క్వేర్ యార్డ్ చెప్తున్నానండి, నెగోషియబుల్ అవుతుందండి. మీకు నచ్చితే కనుక స్క్రీన్ పై నెంబర్కి కాల్ చేయండి అండి. థ్యాంక్ యూ వెరీ మచ్.